వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ మంచినీళ్లబండ గ్రామాల్లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో గ్రామంలో ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకుని పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు. రైతులందరూ పామాయిల్ సాగుపై దృష్టి సారించి అధిక దిగుబడి పొందాలని అన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు నరెడ్ల కుమారస్వామి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బోయిని చంద్రం, ఎర్రోజు రమణాచారి, పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని రాజేశ్వరరావు, కేశవాపూర్ మాజీ సర్పంచ్ గంధపు రమేష్, అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్రా ప్రభాకర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బయటపడాలనే ఉద్దేశంతో మన యొక్క తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి ఒక్క వర్షపు నీటిని ఒడిసిపెట్టి ప్రతి ఒక్క వర్షపు నీటిని భూమిలోకి ముక్తిసరిగా విషయాన్ని సూటిగా అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుతూ జలసిరి ఇంకుడు గుంతలు దానికి సంబంధించినటువంటి అధికారి చెప్పాల్సిందిగా కోరుతాను. మంత్రివర్యులు గారికి మరియు మిగతా జిల్లా అధికారులకు, మండలాధికారులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మనము వర్షాలు తీవ్రంగా పెంచుకోవాలనే దిశగా మనము తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాము మంత్రివర్యులు మా విలేజ్ గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు చేసుకుంటూ మా యొక్క ఊళ్ళో ఇన్ని రోజుల నుండి మాకు ఏ పథకం జరగలేదు. కాబట్టి ఏంటంటే నేను సర్పంచ్గా గెలిచిన నుండి ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 5 లక్షలు కాంపౌండ్ వాల్ అని పూర్తి చేసి మనం ఉప సర్పంచ్ గారు జగన్ నుంచి సార్కు లెటర్ పెడితే మాకు బస్ సౌకర్యం రప్పించండు. ఇంకోటి రోడ్ల విషయానికి వస్తే సార్ మొన్ననే మాకు ఒక్క సఫర్ రాసిస్తే మాకు ఇమీడియట్గానే ఒకటి ప్రత్యేక మన నల్లపైకి ట్రాన్స్ఫారం నిన్న ఎస్టిమేషన్ వేసిండు. అసలుగా పూర్తి అయింది. నేను గెలిచాడు 72 లక్షల వరకు 10 లక్షల రూపాయలు పుర నిర్మాణంలో ఉంది. 5 లక్షల రూపాయలు సిసి రోడ్ పోసిన, 5 లక్షలు పోసేది ఉన్నది. 10 లక్షలు మాకు 2 ట్రిప్పులు హన్మకొండ, ఉస్మాబాద్ నుంచి హన్మకొండ పోవాలి. మరొకటి కట్టలేదు సార్. జిల్లా స్థాయి అధికారులకు, డివిజన్ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా గ్రామ అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను మీ శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 173 గ్రామాలని పల్లె పల్లెకు ప్రజాపాలన, పల్లె పల్లెకు పొన్నమన్న పేరు మీద ఈ విధంగా గ్రామాల వారీగా మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. మొన్న సైదాపూర్లో, దాని తదుపరి ఎలకతుర్తిలో, నిన్న భీమదేవరపల్లిలో, ఇలా అక్కన్నపేట, రేపు కోహెడ, ఎల్లుండి చిగురు మామిడి, తర్వాత హుస్నాబాద్, ఈ విధంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఈ విధంగా నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతా ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా లబ్ధి పొందుతా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది కలుగుతా ఉందా, దాంతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతకాలంగా ఉన్నాయి, వాటి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ప్రధాన అంశాల మీద ఈ విధంగా గ్రామ స్థాయి లోపల సమావేశాలు ఏర్పరచుకుంటూ ఉన్నాం. దీంతో పాటుగా నేను గ్రామస్తులందరినీ కోరుతా ఉన్నా, అధికారులు కొన్ని సూచనలు జరుగుతున్న కార్యక్రమాలకు మీరు వివరించిన తర్వాత మీరు మీ గ్రామ సమస్యలకు సంబంధించి మీ సర్పంచ్ గారు కానీ మిగతా పెద్దలు ఎవరైనా సరే విజ్ఞాపన పత్ర రూపంలో కానీ లేదా దానికి సంబంధించిన అంశం మీద నాకు అవగాహన కలిగే విధంగా చెప్పినట్టయితే
తప్పకుండా ఆ సమస్యలన్నిటినీ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా వ్యవహారం చేస్తానే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేరుగా ప్రజల దగ్గరికి రావడం ద్వారా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వినడం ద్వారా వాటిని రాసుకొని మళ్ళీ పరిష్కరించేదాకా తప్పకుండా వాటన్నిటిని ఫాలో చేసే విధంగా కార్యాచరణ రూపొందించబడతా ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు ముందుగా మనం పుట్టినటువంటి వాతావరణ పరిస్థితుల్లో వర్షాభావం ఉంది కాబట్టి, నీళ్ళు ఎక్కువ వర్షాలు పడతలేవు కాబట్టి ఉన్నటువంటి వర్షపు నీళ్లను లేదా ఏ విధంగా మన భూగర్భ జలాలు పెంచుకోవాలో ముందుగా జలసిరి కార్యక్రమం పేరు మీద ఆ ఇంకొడు గుంతలు కానీ ఫామ్ పౌండ్లు కానీ తదితర అంశాల గురించి వివరించాల్సిందిగా ముందు కోరుతా ఉన్నా. ఈ విధంగా 5-6 ఆఫీసర్లు మీ యొక్క రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా మార్పులు చేసుకుంటే బాగా ఉంటది, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా వస్తాయో చెప్తారు. చెప్పిన తర్వాత గ్రామ సర్పంచ్ గారు మీ సమస్యలు విన్నవించిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తెమ్మని చెప్పి నేను మీ దగ్గరకు వచ్చిన వాటి యొక్క పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ మరి ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.